పూరి జగన్నాథుని రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 2 మృతి చెందగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పూరి జగన్నాథుని రథయాత్రలో అపశృతి జరిగింది. యాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వార్షిక రథయాత్రను రాజు దివ్య సింగ్ దేవ్ చెరా పహన్రా సంప్రదాయం ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్ర రథాలపై బంగారు చీపురుతో వచ్చే క్రతువును నిర్వహించి లక్షలాది భక్తుల నడుమ రథయాత్ర సాగింది. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఓవైపు జోరుగా వర్షం కురుస్తున్నా దాన్ని లెక్క చేయకుండా భగవంతుని దర్శనం కోసం దాదాపు 10 లక్షల మంది భక్తులు పూరికి చేరుకున్నారు. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. తోపులాటలో 2 భక్తులు మరణించగా వందలాది మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లు సమాచారం. అస్వస్థతకు గురైన భక్తులను చికిత్స నిమిత్తం పూరి మెడికల్ ఆసుపత్రికి తరలించారు. యాత్రికుల భద్రతను పర్యవేక్షించేందుకు ఎమర్జెన్సీ టీం వెంటనే చర్యలు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. Exactly, I was telling that we have 25 specialized trained units, with each unit having 5 persons, with a stretcher, with oxygen cylinders, with first aid kits, with ambu bag, with defibrillator. We are reviving the people here and at the spot only, and we are sending them to further medical requirement, if any, to the hospital. Yeah, so far around 100 people we have provided first aid, and we have rescued from inside the. తొక్కిసలాట జరిగిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. రద్దీ నియంత్రణకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోగా మరోసారి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. వర్షం కారణంగా కొంత గందరగోళం నెలకొందంటున్నారు. ఇక గుజరాత్లోని రాజ్కోట్లోని భగవాన్ జగన్నాథుని 19వ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథయాత్రలో అఘోర వేషధారణలోని కళాకారుల ప్రదర్శన కట్టిపడేసింది.